హాయ్ అండి. మీకోసమేనండి. ఇవాళ హెల్తీగా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఎర్రగోధుమ నూక తీసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. శుభ్రంగా ఒకసారి అందులో అంతా చూసుకొని శుభ్రంగా ఉందనగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. మనం అందులో టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి అది. అలా వేసుకుని బాగా దాన్ని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటామండి. అలా పెట్టుకోగానే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఫస్ట్ ఎప్పుడు ఉప్మాకి అల్లం ముక్కలే వేయాలి. అల్లమే టేస్ట్ అన్నమాట. అల్లం వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ అలాగే క్యారెట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. అది ఎంత ఫ్రై అవుతుందో అంత టేస్ట్ ఉంటాయి. ఏదన్నా సరే మనం కూర వండినా ఏమి వండుకున్నా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. అందులోనే పచ్చిశనగపప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటాం. లో ఉప్పు వేస్తే బాగా కూడా మనకి రోస్ట్ అవుతుంది అన్నమాట. అలాగ అవ్వటం వల్ల ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఇలా ఆయిల్ వచ్చింది అనగానే వాటర్ పోసుకోవాలి. నూక ఎంత తీసుకున్నామంటే దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. అలాగని ఇప్పుడు ఇది నూక కదండి, ఎర్ర గోధుమ నూకకి వాటర్ ఎక్కువ ఉండాలి. అందుకోసం ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు అసలు, కాకపోతే ఒక అరకప్పు అన్నా ఒక కప్పు అన్నా కూడా ఎక్కువ వేసుకోవాలి. అంటే నేను 2.5 వేసుకున్నానండి. వేసుకుని మూత పెట్టుకుని బాగా ఎసరు మరిగేలా చేశాను. బాగా మరిగేలా చేశాక మన దగ్గర ఉన్న ఎర్రగోధుమ నూక వేసుకున్నాం. అది ఉండలు లేకుండా బాగా కదుపుకోవాలి. బాగా కదుపుకొని అలా హైలోనే పెట్టుకోవాలండి. హైలోనే పెట్టుకుని కాసేపు అది బాగా కుతకుతమనే వరకు ఉంచుకోవాలి. అది దగ్గర పడుతుంది అనగానే అప్పుడు మూత పెట్టుకోవాలి. అప్పుడు వరకు ఓపెన్లోనే ఉంచుకోవాలి. ఎప్పుడన్నా సరే ఉప్మా బాగా రావాలంటే చాలా ఈజీ అండి. పొడి పొడిగా కూడా ఉంటుంది అలా చేయటం వల్ల. లేదంటే అది మూత పెట్టేసి నీళ్లు పోయగానే వాటర్ పోయగానే మనం మూత పెట్టేసామనుకోండి, అది జావ కింద అయిపోతుంది. చూసారా, అలా బాగా మరిగాక కొత్త మన్నాకే మూత పెట్టి సిమ్లో పెట్టాను. అంతేనండి. ఆ మాత్రం తడి ఉందనుకోండి, దాన్ని అలా ఒక 5 నిమిషాలు ఇంకా ఉంచి కట్టేయాలి. ఆ వేడికి ఏమన్నా పలుకుంటే బాగా ఉడికిపోతుంది. అది చూసారా ఎలా ఉడికిపోయిందో? అలాగనమాట. మీకు హెల్త్ కావాలన్నా షుగర్ పేషెంట్స్ కూడా మనం ఇదే తినాలి. అంతేగాని తెల్లగోధుమ నూకతో చేసుకుంటే, అప్పట్లో తెల్లగోధుమ నూకతోనే చేసుకునేవారండి. కాకపోతే ఇది హెల్దీ అని ఎప్పుడో పాతకాలం నాటి వంట అండి ఇది. ఇలా చేసుకోండి, షుగర్ కూడా కంట్రోల్. నైట్ మా వారు పట్టుకెళ్తున్నారని బాక్స్లో పెట్టానండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఇలాగే హెల్దీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటే కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి. బాయ్ అండి.